హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే సాంబార్ అన్నమాట. తెలంగాణ స్టైల్‌లో పర్ఫెక్ట్ సాంబార్ అంటే ఎలా ఉంటుందో మీకు ఇవాళ నేను చూపిస్తాను. ఆల్ వెజిటేబుల్స్ అంటే మొత్తం ఆల్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేసి సాంబార్ ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లో వేసేసుకొని చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా సాంబార్తో అప్పడం ఉంటే అయితే మాత్రం ఇంకా సూపర్ అన్నమాట. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా చేస్తున్నానో చూసేయండి. మీరు కూడా చేసేసుకొని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది తెలంగాణ స్టైల్లో ఇలాగే చేస్తారు. అంటే ఇట్నే ఉంటుంది, ఇంతగా డిఫరెంట్గా ఇంకేం ఉండదన్నమాట. నేను ఇవాళ మీకు ఈ స్పెషల్ రెసిపీ సాంబార్ అయితే చూపిస్తాను. మా సైడ్ ఫంక్షన్స్లో మాత్రం కంపల్సరీ వెజ్లో సాంబార్ అయితే ఉంటుంది. ఓకేనా, మీరు కూడా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం చూపిస్తాను. కొన్ని పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కొన్ని బెండకాయలు, వంకాయలు, 2 టమాటోస్, ఒక దోసకాయ కూడా ఉంది, అది కూడా వేసేస్తున్నాను. మునక్కాయలు, ఫ్రెష్ మునక్కాయలు అన్నమాట. ఇలా కట్ చేసి పీల్ తీసేసి పెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీరాకు అండ్ ఒక హాఫ్ సోరకాయ, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 1 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను. చింతపండు పుల్లటిదైతే కొంచెం తక్కువ తీసుకోండి, స్వీట్దైతే కొంచెం ఎక్కువ తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక 2 ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. నేను మర్చిపోయాను అసలు. ఎల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఎంత ఎల్లిపాయ ఎక్కువ వేస్తే పప్పుచారులో కానీ దీంట్లో కానీ ఎంత ఎల్లిపాయ ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. నా ఛానల్లో పప్పుచారు వీడియో కూడా ఉంది, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెవరైనా చూడకపోతే విజిట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు వేసేసుకొని కప్పుకి 2 కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం కొత్తిమీరాకు అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట. దీంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సరిపడినంత వేసుకోండి. పప్పుచారుకు కానీ అండ్ సాంబార్కి కానీ కొంచెం ఎక్కువ పడుతుంది, అందుకే 2 స్పూన్స్ వరకు వేసాను. 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. సాంబార్లో ఎక్కువ కారం వేసుకుంటే బాగుండదు. అండ్ కొంచెం పసుపు వేసాను. ఇలా ముందుగా ఉడకబెట్టి మీరు సాంబార్ చేసుకున్నారంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మొత్తం సిమ్ మోడ్లో పెట్టేసుకొని, ఎక్కువ హై ఫ్లేమ్ మీద పెట్టకుండా సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి, సరేనా. ఇప్పుడు మొత్తం సాంబార్కి కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. బెండకాయలు కానీ, సొరకాయలు కానీ, మునక్కాయలు కానీ కొంచెం లావుగానే కట్ చేసుకోండి. అలా అయితేనే బాగుంటుంది సాంబార్కి. ఓకేనా. ఇప్పుడు మొత్తం అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను కదా. వంకాయలు మాత్రం నల్లబడిపోతాయి కాబట్టి సాంబార్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను వీటిని. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టేశాను, మంచిగా నానిపోయిందన్నమాట. దీన్ని ఇప్పుడు రసం చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా చూసారా, ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన పప్పు కూడా ఉడికిపోయిందన్నమాట. ఈ పప్పుని మీ దగ్గర పప్పు గుత్తి ఉందంటే మాత్రం దాంతోనే స్మాష్ చేస్తే బాగుంటుంది. కొంతమంది మిక్సీలో వేస్తారు, మా ఇంట్లో మిక్సీలో వేయకుండా కూడా తింటారనమాట. అందుకే నేను మిక్సీలో ఏం వేయను. ఇలా ఒకసారి మొత్తము నేను మన గరిటెతోనే ఇలా మొత్తం అనేస్తాను, మెత్తగా అయిపోతుంది. మంచిగా మెత్తగా ఉడికిందంటే మాత్రము అసలు మిక్సీకి వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా. మీకు నచ్చితే మిక్సీకి కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి మెత్తగా చేసేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కకు పెట్టండి, ఎందుకంటే మరీ పిండి గట్టిగా అయిపోతుంది అన్నమాట చల్లారే వరకు. అందుకోసమని సాంబార్లో కలిపేటప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు, అందుకోసమని కొంచెం వాటర్ వేసేసి ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం సాంబార్కి పోపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ పోపు పెట్టుకున్న తర్వాత సాంబార్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పప్పుని పక్కన పెట్టేసి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు అండ్ కొంచెము జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. వీటిని కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే మిరపకాయలు చేదు రావన్నమాట, మంచిగా ఫ్రై అవుతాయి. అందుకోసమని నేను సాల్ట్ వేసాను కొద్దిగా. ఈ సాంబార్లో, పప్పుచారులో దేంట్లో అయినా ఉప్పు కాస్త ఎక్కువనే పడుతుందండి, మనం టేస్ట్ చూసి వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి ముద్దను వేస్తున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెము కరివేపాకు కూడా వేసాను, అక్కడ మనం పప్పులో వేసుకున్నాం కదా, అందుకోసం ఇక్కడ కొంచెం తక్కువ వేసాను. అండ్ కొంచెము కొత్తిమీరాకు కూడా వేసేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు.
మీకు ఏమైనా వాయిసెస్ వినబడితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారు, అందుకే కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. ఓకేనా, చూసారా, ఇదిగో ఈ విధంగా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ వేసేసుకున్నాం కదా మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు, ఇక్కడ కూడా ఇంకా కొద్దిగా వేస్తున్నాను. చూసారా, ఈ పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను ఒకసారి వాష్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయలు కూడా వేసుకోవాలి. చూసారా, సొరకాయలు మరీ సన్నం కాదు, మరీ లావు కాదు, మీడియం సైజులో కట్ చేసానన్నమాట. అలా అయితేనే సాంబార్కి బాగుంటాయి. మరీ మీరు సన్నగా కట్ చేశారంటే మాత్రం మన సాంబార్ ఉడికేటప్పుడు మరిగేటప్పుడు మొత్తం నుజ్జు అయిపోతాయి. అందుకోసమని మీడియంలో కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఎందుకంటే కొద్దిగా ఉడకాలి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగా వేస్తున్నాను అన్నమాట. ఇవి ఉడికిన తర్వాత అప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. చూసారా, కొద్దిగా మంచిగా ఉడికిపోయాయి. ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టేస్తాము. హాఫ్ వరకు ఉడకాలన్నమాట, సగం వరకు ఉడకాలి దీంట్లోనే, ఆయిల్లోనే. అలా ఉడికితేనే బాగుంటాయి. ఇప్పుడు వంకాయల్ని కూడా ఒక 5 మినిట్స్ వేసే ముందు ఇలా మొత్తం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకొని దీంట్లోకి మనము ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలు అండ్ దోసకాయ కూడా ఒకటి వేస్తున్నాను చెప్పాను కదా, ఆ దోసకాయ అండ్ కొన్ని టమాటాలు, ఒక 2-3 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. టమాటోలు ఇంకా వంకాయలు, దీంట్లోకి క్యారెట్ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, బాగుంటాయి. బెండకాయల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, వంకాయలది బెండకాయలది. ఎందుకంటే సాంబార్ మొత్తం వాటికి పడుతుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. నాకు మా పెద్ద బాయ్కి అయితే చాలా ఇష్టం, అందుకే బెండకాయలు వంకాయలు ఎక్కువ వేస్తాను నేను. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. కొంచెం ఉడికితే సరిపోతుందన్నమాట. చూసారా, కొద్దిగా ఉడికిపోయాయి. కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, ఆ చింతపండు పులుసును కూడా దీంట్లో మనము వేసేయాలన్నమాట. మంచిగా ఉడికిపోయాయి. సేమ్ నేను చెప్తున్న విధంగానే మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే చింతపండుని అండ్ పప్పుని రెండింటిని మిక్స్ చేసేసి వేసేస్తారు, కానీ నేను కొంచెం చింతపండు మరిగిన తర్వాతే వేస్తానన్నమాట. చూసారా, చింతపండు పులుసు కూడా మరిగిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పలచగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును కూడా వేసేసి చిక్కగా అస్సలు ఉండకూడదండి, సరిపోయే వాటర్ మనం తీసుకోవాలి. చిక్కగా అస్సలు ఉండకూడదు, చిక్కగా ఉంటే ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అన్నమాట. ఎంత పలచగా అయితే అంత పలచగా మనం చేసుకోవాలి సాంబార్ని. అలా అయితేనే మరిగిన తర్వాత మనకి ఇంకా ముద్దగా రాకుండా ఉంటుంది. సాంబార్ అంటేనే పలచగా ఉంటే బాగుంటుంది కదా. ఈ స్టేజ్లో ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. నాకు కొంచెం చప్పగా అయిపోయింది, అందుకోసమని నేను ఇంకొంచెం సాల్ట్ వేసి ఇంకా కొంచెం లైట్గా మిర్చి పౌడర్ వేసాను. మరీ అసలు సాంబార్ మరీ కారంగా కూడా అవసరం లేదండి, చప్పగానే ఉండాలి, అట్లా అయితేనే బాగుంటుంది. ఇలా మరగనివ్వాలన్నమాట ఎక్కువసేపు, అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా పడుతుంది, 20 to 30 మినిట్స్ అయితే పడుతుందండి సాంబార్ మరిగేసరికి. మరీ ఎక్కువ పెట్టేశారంటే మాత్రం బాగుండదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరాకు వేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకా కొంచెం చల్లగైన తర్వాత అప్పుడు ఇంకా కొంచెం గట్టిగా దగ్గరికి అవుతుందన్నమాట. అన్నీ మంచిగా ఉడికిపోయాయి కూడా ముక్కలు కూడా. సో మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ అందరికీ షేర్ చేయండి అండ్ కంపల్సరీ కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, మీ లైక్తోనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మా వీడియోస్ అన్నీ. ఓకేనా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి నేను అప్పడాలు కూడా వేయించేసి పక్కన పెట్టేశాను, చూపిస్తాను మీకు. చూసారా, సాంబార్లోకి అప్పడాలు సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు వేడి వేడి అన్నంలో సాంబార్ వేసేసుకొని
అప్పడాలు పెట్టుకొని తింటూనే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏం లేనప్పుడు వెజిటేబుల్స్ ఉంటే ఏ వెజిటేబుల్ అయితే ఆ వెజిటేబుల్ వేసేసుకొని ఇలా సాంబార్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.